చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రియపరలోక మందున మా తండ్రి, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో నీ భయం భక్తి కలిగి నీ యొక్క జ్ఞాన గ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకొని సదుద్దేశంతో ఇక్కడికి వచ్చాను తండ్రి. చెప్పబడుతున్న మాటలు లోటుపాట్లు అంటే సరివేసుకునే భాగ్యం ప్రతిపటికి తెచ్చాము. క్రీస్తునామని ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. చిన్న పాఠమే ఏంటంటే విలువలు అయిపోతుందిగా. ఆదాముని దేవుడు నిర్మించినప్పుడు కొంతమంది ఉన్నారు, కొంతమంది లేరు. ఆదాము పక్కటెముకుని మాంసాన్ని తీసుకుని హవ్వని నిర్మించాడు. దాంతోపాటు ఆత్మను తీయలేదా? తీసాడు. లేకపోతే ఊదాడా? మళ్ళీ ఆదాముకు ఊదినట్టుగా అవ్వకు ఊదాడా ఆత్మని. ఇప్పుడు ఆదాములో నుంచి ఎముక ఎలా తీసాడో, మాంసం ఎలా తీసాడో, దాంట్లో ఆత్మ భాగాన్ని కూడా తీసి అవని నిర్మించాడు. ఓకేనా? అంటే పిల్లలందరికీ ఈ ఆదివారం గిఫ్ట్లు ఇవ్వాలి. వచ్చే ఆదివారం మీ అందరికి ఒక బ్యాగ్ గిఫ్ట్, బైబిల్ అన్నీ కలిపి నెక్స్ట్ సండే ఇస్తాను. ఈ వారం ఇవ్వాల్సిన గిఫ్ట్లు వచ్చే వారం కలిపి అన్నీ ఇస్తాను. నేను సాయంకాలం కొంచెం ఏలూరు నుంచి రావడం లేట్ అవ్వడం వల్ల తేలేదు. ఈ లోపల ప్రాజెక్ట్ పని మీరు చేసేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్ కండి 200 మంది సబ్స్క్రైబర్లు అయ్యారు. 200 మంది. మన యాన్యువల్ డే నాటికి మనిషికి ఒక 5 చేయించారంటే 250 అయిపోతుంది. నేను 25 చేయించేస్తా. మీరు మనిషికి 5, 4, 3 బలవంతం ఏమవద్దు. చిన్న మనం ఏంటంటే పెట్టిన వీడియోని కనీసం రోజుకి ఒక్కసారైనా ఒక పావు గంట అయినా మీరు చెప్పిన వీడియో కనీసం చూస్తే వ్యూ టైం పెరిగిద్ది. 1.1K వ్యూస్ వచ్చినాయి. వ్యూ టైము అప్పటి వరకు మొన్నటి వరకు 16 నిమిషాలు ఉండేది, 48 నిమిషాలు అయిందండి. 46 నిమిషాలు అయినట్టుంది. చిన్నపిల్లల పాటలు పెట్టిన తర్వాత ఎక్కువ రావడం అనేది జరుగుతుంది. ఈరోజు ఒక పిల్లడు మన చర్చికి వచ్చాడు. యూట్యూబ్లో మన చిన్నపిల్లల వీడియోలు విని వచ్చి చెప్పాడు. ఏ బాబు గారు ఎలా చెప్పాడు? చాలా బాగా చెప్పాడు. ఇవి విని చెప్పడం జరిగింది. మన పిల్లలు ఇంకా బాగా చెప్పాలి అంటే చెప్పట్లేదని కదండి. ఈరోజు మాత్రం నేను ఫుల్లీ సాటిస్ఫై. ఎందుకంటే అందరూ చెప్పేశారు. మొత్తం సాత్విక కానీ మొత్తం వచ్చిన వాళ్ళందరూ కూడా, ఆదముల పిల్లడు కూడా బాగా చెప్పాడు. శ్రావ్య, సాత్విక, ప్రవీణ్ అందరూ కూడా చెప్పారు. ఆ కొత్త పిల్లడు కూడా వచ్చి చెప్పడం అనేది జరిగింది. నేను పోగొండ పాఠం చెప్తాను, అందరూ శ్రద్ధగా వినండి. టైటిల్ మీ అందరికి తెలిసిందే, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదా. దాంట్లో చిన్న పాట అండి. దివారాత్రము వాక్యాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ధ్యానించడం అంటే ఏంటో నేర్చుకుందాం. మీకు తెలిసింది చెప్పండి. ధ్యానించడం అంటే ఒక వాక్యాన్ని చదివి రాత్రి అంతా పగలంతా దాన్నే మనసులో ఉంచుకోవటం ధ్యానించడం. కరెక్టేనా? క్రీస్తు యేసునందున్న వారు దేవుని వాక్యాన్ని ఎలా ధ్యానించాలి టైటిల్ అండి. ధ్యానించడం అంటే ఏమని నేర్చుకున్నామంటే, ఒక వాక్యం మనం చదివినప్పుడు అది మనసులో రాత్రి పగలు అదే ధ్యాసలో ఉంటే దాన్ని ధ్యానించడం. శ్వాస మీద ధ్యాస అంటే ఏం చేస్తారు చెప్పండి? మీ అందరూ తెలుసు, ఎక్కువగా యోగా. శ్వాస మీద ధ్యాస అంటే మొత్తం అన్నీ మూసేసుకుని, కళ్ళు చెవులన్నీ మూసేసుకుని, ముక్కు మాత్రం తెరుచుకుని గాలి పీల్చుకోవడం, గాలి ఈ పని చేసేటంతసేపు ఏం చేయాలంటే శ్వాస మీదే ధ్యాస పెట్టాలి. దీన్ని యోగా అన్నారు. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు ఇక్కడ బైబిల్లో? వాక్య ధ్యానం. అంటే ధ్యాస ధ్యానం అంతా దేని మీద పెట్టాలి? వాక్యం మీద పెట్టాలి. సరేనండి. పాఠం పేరేంటి? క్రీస్తు యేసునందున్న వారు వాక్యాన్ని ఎలా ధ్యానించాలి. మనం ఎవరిని అడిగినా ఎలా ధ్యానించాలి అంటే, దేన్ని ధ్యానించాలి అనేది ఏం చెప్తారంటే వాక్యాన్ని ధ్యానించాలి. చదివిన వాక్యాన్ని మన మనసులో అలా ఉంచుకుని దాని గురించి ఆలోచిస్తూ ఉంటే మనకు కొత్త కొత్త విషయాలు అర్థమవుతాయి. దీన్ని ధ్యానించడం అని చెప్తారు. అది పూర్తి రాంగ్ అండి. అంటే అది పూర్తి
ఇప్పుడు నేను చెప్తాను, మీరు కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అర్థం కానిది ఏం కాదండి. పాఠం పేరు వాక్యాన్ని ఎలా ధ్యానించాలి. వాక్యాన్ని ఎలా ధ్యానించాలి. నేను నా గురించి చెప్పుకుంటాను, మీరు మీ గురించి అనుకోండి. నేను నా గురించి చెప్పుకుంటాను, మీరు తిరిగే వెళ్ళే సందర్భాలను బట్టి మీరు చెప్పుకోండి. ఓకే ప్రసాద్? నేను నా సందర్భాలు చెప్తాను, మీరు మీ సందర్భాలు చెప్పుకోండి. 4 రోజుల్లో నాకు ఎలక్షన్ డ్యూటీ ట్రైనింగ్ వస్తుంది. ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ డ్యూటీ వస్తుంది. అర్జెంటుగా నన్ను మా హెచ్ఎం గారు ఏం చెప్పాడంటే, వాటర్ కార్డు కావాలి, అర్జెంటుగా ఆన్లైన్ చేయాలి అన్నాడు. ఓకే చెప్పాడు. నేను సాయంకాలం వాటర్ కార్డు తీసుకుని ఉదయం స్కూల్కి వెళ్ళాలి. సాయంకాలం ఇంటికి వచ్చేటప్పుడు మా పిల్లని తీసుకుని వస్తుంటే నన్ను బండోడు వెనకమాల కొంచెం లైట్గా టచ్ చేశాడు. డ్యాస్ అటు మారిపోతే మారిపోయింది. వెనకమాల కొంచెం 4 పలంగా బీట్లు ఇచ్చేసింది. డ్యాస వాటర్ కార్డులోంచి పోద్దా ఉంటుందా? పోయింది. ఇంటికి వచ్చేటప్పటికి ప్రైవేట్లో 2 పిల్లలు కొట్టుకున్నారు. అవన్నా కొంచెం జ్ఞాపకం కూడా ఏమైందంటే మొత్తం పోయింది. సాయంకాలానికి 8ంటికి మా పిల్లడికి జ్వరం వచ్చింది. ఆడిని హాస్పిటల్ తీసుకుని ఇంటికి వచ్చేప్పటికి 10:30 అయింది. ఆ వాటర్ కార్డు ఎప్పుడో ఎగిరిపోయింది. పొద్దున్న చక్క ఫ్రెష్గా కంగారు చక్కర అవుతూ స్కూల్కి వెళ్ళంగానే ఆయన ఏమడిగాడంటే వాటర్ కార్డు అడిగాడు. నేను మర్చిపోయాను. అమ్మ నా బుద్ధులు తిట్టాను. నేను వాస్తవంగా జరిగింది చెప్పాను. నీకోసం నేను రాత్రి అంతా ఆన్లైన్ చేయకుండా కూర్చొని నాకు నిద్ర లేదు. నీ వల్ల నేను పై వాళ్ళతో నాన్న మాటలు పడ్డాను. ఇదా నువ్వు చేసేది అన్నాడు. పోరా నువ్వు చేసేది ఏంట్రా అన్నాను అనుకో, పోరా బయటకంటే అన్నాను. ఏం చేయాలి చెప్పండి? అర్థమైంది. తిట్లు తిరిగి ఆండ్రాయిడ్ మాటలు అనేసాడండి నన్ను. ఇప్పుడు నేను వాక్యాన్ని ధ్యానించాలి. ఇది నేను చెప్పేది మీకు. వాక్యాన్ని, క్రీస్తు యేసునందున్న క్రైస్తవుడు వాక్యాన్ని ఎలా ధ్యానించాలి. ఇప్పుడు ఆయన మీద నేను పగ పెట్టేసుకున్నాను అనుకోండి, తెల్లారి ఆయన తూ అంటే నేను తా అంట, ఆయన ఆ అంటే నేను ఈ అంట, ఆయన ఒకటి చేద్దామంటే నేను ఒకటి వద్దంట. ఆయన కనపడినప్పుడల్లా నాకు మెంటలు వస్తుంటుంది. ఆ మాటలన్నీ గుర్తుకొచ్చి ఆయన మోస్తూ తిరుగుతూ ఉంటా. ఇంటికి వచ్చిన ఆయన మోస్తా, స్కూల్కి వెళ్ళిన ఆయన మోస్తూనే ఉంటా. ఇప్పుడు ఏం చేయాలి? నేను ఎలా ధ్యానించాలి? ఏమిద్దాంలే, ఎలా ధ్యానించాలి? తండ్రి ఈయన ఏం చేస్తున్నాడు, ఈయన ఎరగడు కనుక ఈయన క్షమించే తండ్రి, వాస్తవానికి జరిగింది అది అని తండ్రికి మనసుకు మాట చెప్పుకుని నేను ప్రశాంతంగా ఉండాను అంటే అన్నాడు లేని వదిలేసా. తెల్లారు అది నాకు గుర్తుంది అనుకోండి, ఆయన చూసినప్పుడు మళ్ళీ అది గుర్తొస్తుంటుంది నాకు. వదిలేసాను అనుకోండి, చక్క దగ్గరికి వెళ్ళి నవ్వుతూ మాట్లాడి నా పని నేను చేసేసుకున్నాను అనుకోండి, ఏముండదు. ఇదండి వాక్యాన్ని ధ్యానించడం. అర్థమైంది అనుకుంటున్నాను నేను. మనకు వచ్చిన సందర్భంలో ఆ వాక్యాన్ని అక్కడ పెట్టి ఏం చేయాలనేది చూసుకోవడమే, ఆ వాక్యాన్ని అక్కడ అప్లై చేయడమే ధ్యానించడం. అర్థమైందా? ఇంకో ఉదాహరణ చెప్తే మీకు బాగా అర్థమైంది. సందర్భాన్ని బట్టి మనం పనిచేసే స్థలంలో, ఆడవాళ్ళే పనిచేసే స్థలం అవ్వచ్చు, మగవాళ్ళు పనిచేసే స్థలం అవ్వచ్చు, పొలం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు. మనం బాగా తెలిసిన వాళ్ళు మనకి చిన్న కీడు చేశారనుకున్నాం. వెంటనే మనం ఏం చేయాలి? టీవీలో సీరియల్ లాగా కీడికి ప్రతి కీడు చేస్తేనే మనకు నిద్ర పట్టాలి, అవునా? కానీ మనకు వాక్యం ధ్యానిస్తే ఏం చేయాలి? దానికి శిక్ష దేవుడు విధించుకుంటాడు, మనకేం సంబంధం లేదు. పగ తీర్చుట దేవుడి పని. ఆ పగ ఏంటో దేవుడికి అప్పచెప్పేసి మనం సైలెంట్గా ఉందామని సైడ్ అయిపోవాలి. లేదు పగను పెంచుకున్నాం అనుకోండి, అవసరమైతే వాళ్ళు చావు కోరే వరకు వెళ్ళిపోతాం, అవసరమైతే చంపేస్తాం, చంపేసిన తర్వాత మనం జైలుకి వెళ్ళిపోతాం. అంత అవసరం అంటారా? వాక్యం ధ్యానిస్తే ఏం చేయాలి? పగ తీర్చుకునేవన్నీ దేవుడి పని కాబట్టి నాకు ఎందుకు, నేను ప్రశాంతంగా ఉంటానని క్షమించేసి వదిలేయాలి అంతే. ఇప్పుడు మన పక్కన 2 సెంట్లన్నర స్థలం ఉంది. జనాలతో ఇది 4 సెంట్లు 5 సెంట్లు అని చెప్తున్నారంట. 5 సెంట్లు 4 లక్షలకి ఇస్తామంటే వద్దంటున్నారు, 4 సెంట్లు 4 లక్షలకి ఇస్తామంటే వద్దంటున్నారు, మరీ 2 లక్షలకు అడుగుతున్నామని అంటున్నారు. మనం రమ్మన్నారని వెళ్ళి సుమారుగా సంవత్సరం అయిపోతుంది కదా, ఇంకో 2 నెలలకి సంవత్సరం అయిపోతుంది. అసలు ఎప్పుడు దాని గురించి మనం ఆలోచించాల. మరి అక్కడ దేవుని వాక్యాన్ని ఎలా అప్లై చేసుకోవాలి? అక్కడ దేవుని వాక్యాన్ని ఎలా అప్లై చేసుకోవాలండి? దేవుని వాక్యాన్ని ఎలా ధ్యానించాలి? సామెతల్లో ఉంటుంది, ప్రసంగిలో ఉంటుంది, ప్రతిదానికి సమయం కలదు. ఆ టైం వచ్చినప్పుడు అదే అవుతుంది, సైలెంట్గా ఉంటుంది. ఇది వాక్యాన్ని ధ్యానించడం. అర్థమైంది కదండి? ఒక అతను వచ్చి డబ్బులు ఏమైనా ఉంటే 4 రూపాయలు వడ్డీ ఇస్తే ఇవ్వన్నాడు. అక్కడేం ధ్యానించాలి?
ద్రవ్యమును వడ్డీకి ఇవ్వకూడదని బైబిల్లో ఉంది. మనం దాన్ని అప్లై చేసుకుని ఏం చేయాలి? మనం ఏదైనా సాయం చేయాలనుకుంటే ఇచ్చి ఇక దాని గురించి మనం వదిలేసేయాలి అంతే. ఇక్కడ ఇచ్చినా ఇవ్వకపోయినా మనకు అనవసరం. వడ్డీ జోలికి వెళ్ళకూడదు. వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళందరూ, వడ్డీకి తీసుకునే వాళ్ళందరూ, ఇచ్చే వాళ్ళందరూ పరిస్థితి ఏంటి అంటే వాళ్ళు ఎవరు కూడా వాక్యాన్ని ధ్యానించిన వాళ్ళు అని అర్థం. వాక్యాన్ని ఎలా ధ్యానించాలి? ఆ సందర్భంలో నువ్వు వాక్యాన్ని అప్లై చేస్తే, ఆ వాక్య ప్రకారం నువ్వు నడుచుకుంటేనే వాక్యాన్ని ధ్యానించినట్టు. నిన్న ఎవరో షూరిటీ సంతకం అడిగారు. అడుగుతూ బైబిల్లో వాక్యమే చూపించారు మనకి. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుకుని బైబిల్లో ఉంది కదా, నీకు ఉద్యోగం ఉంది కదా, షూరిటీ సంతకం పెట్టమన్నారు. అంటే అర్థం ఏంటో తెలుసా? నేను ఎగ్గొడితే నువ్వు కట్టు అని అర్థం. అంతే కదండి. నేను ఎగ్గొడితే నువ్వు కడతానని హామీ సంతకం పెట్టమని అర్థం. మరి బైబిల్లో ఏముంది? తన పొరుగువానికి జామీను ఉండువాడు తెలివి మాలినోడు అని ఉంది. ఆ వాక్యాన్ని మనం అక్కడ తీసుకొచ్చి పెట్టుకోవాలి. ఇది వాక్యాన్ని ధ్యానించడం అంటే. ఒక వాక్యాన్ని వేసి పడుకుని అలా ఆలోచించడం కాదు. అర్థమైంది కదండి? ప్రతి సందర్భంలో వాక్యాన్ని మనం అప్లై చేసుకుని దాని ప్రకారం మనం నడుచుకోవడమే వాక్యాన్ని ధ్యానించడం. సరే, మనం చర్చ్ ద్వారా చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. మనం అడు వెనక్కి వంగుతున్నాడు. వెనక్కి వంగటం వల్ల పడిపోతున్నారు పిల్లలు. మామూలుగా కుర్చీలో కూర్చోట్లేదు. చిన్న కుర్చీలు అవడం వల్ల సర్కస్లు చేస్తున్నారు. ఇప్పుడు మనం మామూలుగా అలా ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా మనకు ప్రతిఫలం పెద్దగా రాదు. 1%, 2% వస్తుంది. మీరు ఏమి చేసినాను నా పేరు మీద చేయండి అన్నాడు యేసుక్రీస్తు. కాబట్టి యేసుక్రీస్తు పేరు మీద చేసే పని, సేవా కార్యక్రమాన్ని చేసేస్తే మనకు ప్రతిఫలం అనేది ఎక్కువ రావడం అనేది జరుగుతుంది. మా పిల్ల నేను మొన్న ఒక నెల క్రితం బండి మీద వస్తుంటే వాల్ బ్రిడ్జి డౌన్లో మా అంతకు స్పీడ్గా వచ్చి అనుమానం నుంచి ఒక బైకోడు మా ప్లెజర్ని గుద్దేశాడు గట్టిగా. గుమ్మున అక్కడికి వెళ్ళి ఆగింది మా బండి. తీరా అనుమానం చూస్తే పగిలిపోయింది. ఇలాగ నేను అన్నామండి. అప్పుడు ఏం ధ్యానించాలి మనం? ప్రతిదానికి దాన్ని అప్లై చేయడం కాదు. నేనేమనుకున్నానంటే, బతుకున్నాను కదా, బండి బాగు చేయించుకొచ్చుకొని ఇంటికి వచ్చేసాను. ఆడితో ఏం కూడా వేసుకోవాలి అడగండి. అలా మనం వాక్యాన్ని ధ్యానించుకుని ముందుకెళ్ళాలి. కానీ అక్కడ బండి ఆపేసి, ట్రాఫిక్ ఆపేసి, నా పగిలిపోయిందానికి 50 రూపాయలు ఇవ్వని కూర్చున్నాను అనుకోండి, ఇంకా వాక్యం ఏమన్నట్టు దేవుడే మనకు ప్రతిఫలం ఇస్తాడు. అలా ప్రతి సందర్భంలో మన జీవితంలో వాక్యాన్ని అప్లై చేసుకోవటమే వాక్యాన్ని ధ్యానించడం. ఇప్పుడు నేను పనిచేసే స్థలంలో, మీరు పనిచేసే స్థలంలో ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు. నేను మగవాడిని కాబట్టి ఆడవాళ్ళు ఉంటారు, మీరు ఆడవాళ్ళు అయితే మీకు మగవాళ్ళు ఉంటారు. అక్కడే వాక్యాన్ని అప్లై చేసుకోవాలి మనం. పొరుగువాని భార్యను ఆశించేవాడు నిత్యాగ్ని దండనకు పోను. పొరుగువాని భర్తను ఆశించేవాడు కూడా నిత్యాగ్ని దండనకు పోను. ఆ ఆలోచన మనకు ఏం చేయాలంటే, మోహపు చూపు అనేదే చూడకుండా బ్రతకడమే వాక్యాన్ని ధ్యానించడం. ఓకేనండి? రెఫరెన్స్ చూసుకుని ముగించుకుందామండి. కీర్తనల గ్రంథం 1:1-2 వచ్చినాడు. ఇలా ఎవరైతే వాక్యాన్ని ధ్యానిస్తారో వాళ్ళందరికీ 100% గ్యారంటీగా శిక్ష లేదు. క్రీస్తు యేసునందున్న వారు ఎలా ఉంటారంటే వాక్యాన్ని ఎలా అప్లై చేసుకుంటారు. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నాను నేను. 1:2 దుష్టుల ఆలోచన చొప్పున నడవక, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, గట్టిగా పట్టుకొప్పిస్తున్నా. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలువక, కూర్చుండి చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రము యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు, దివారాత్రము ధ్యానించేవాడు. దివారాత్రము ధ్యానించేవాడు అంటే మనం లేచున్నా, పడుకున్నా, మెలకుగా ఉన్నా ఆ సందర్భానికి ఆ వాక్యంలో మనం అక్కడ అప్లై చేసుకుని ఆ వాక్య ప్రకారం ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది మనం టాలీ చేసుకోవడమే ధ్యానించడం. ఒకవేళ అలా ధ్యానిస్తే ఉపయోగం ఏంటో కింద ఉంది. అతను నీటి కాలువ ఎవరైనా నాటబడిన చెట్టు వలె, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతను చేయునదంతయు సఫలమగును. మనం చేసే ప్రతిదీ సఫలం అవ్వాలి అంటే వాక్యాన్ని ధ్యానించాలి. వాక్యాన్ని ధ్యానించాలంటే ఇలా ధ్యానించాలి. నేను 10 నిమిషాలే చెప్పాను, దీనికి 2-3 గంటలు చెప్పుకోవచ్చు. మనం మీ జీవితానికి మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనండి? వాక్యాన్ని ధ్యానించడం అంటే ఇది. ఇప్పుడు భార్యాభర్తలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, ఏదో గొడవ వస్తుంది. మరి అక్కడ ఎలా వాక్యాన్ని ధ్యానించాలి? ఎఫ్సి పత్రికలో మీ ఎగ్జామ్లో రాయబడింది. ఎఫ్సి పత్రికలో ఉంటుంది, భార్యలారా
మీ భర్తలకు లోబడి ఉండాలి. లోబడి ఉండాలి వాళ్ళు, ప్రేమించాలి వీళ్ళు. భర్తలేమో భార్యలను ప్రేమించాలి, భార్యలేమో భర్తలకు లోబడి బతకాలి. ఆవిడ లోబడపోయినా గొడవే, ఈయన ప్రేమించకపోయినా గొడవే. అక్కడ మనం ఏం దెబ్బలాట్లు వద్దా ఏంటని అర్థం? వాక్యాన్ని మనం ధ్యానం చేయట్లా. వాక్యాన్ని ధ్యానం చేస్తేనే అక్కడ మనం దాన్ని అప్లై చేసుకుని ఏం చేయాలనేది మనకి అర్థమైంది. కోటేశ్వరి చెప్తావా? మన మధ్యలో కోటేశ్వరి వచ్చి తర్వాత పాఠాన్ని వివరిస్తుంది. నాదేం సింపుల్ పాఠమేనండి. వాడు ప్రస్తుతానికి ఒక 4 రోజుల పాటు యేసుక్రీస్తు సిలువలో పలికిన 7 మాటలు. ఇప్పటి వరకు మన చర్చలు ఇప్పుడు చెప్పుకోలేదండి. స్పెషల్గా తయారు చేస్తున్నాం వీడియోలు, ప్లస్ బుక్ కూడా తయారు చేస్తున్నాం. కొంచెం లాంగ్ వస్తుంది. లాంగ్ అంటే ఇప్పుడు గంట ఏం చెప్పాం. పార్ట్ 1 ఇప్పుడు చెప్పి, పార్ట్ 2 సాయంకాలం చెప్పి, ఈ ఈస్టర్ లోపల చేయడానికి 7 భాగాలు, ప్లస్ 7 భాగాలు కలిపి ఒక భాగం ఉంటుంది. 8 భాగాలు. కొంచెం శ్రద్ధగా పడిపోతారు. కట్టాలి.